హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య ప్రతి ఒక్కరు యూపీఐ అనేది వాడుతూ ఉంటాం. మనము ఎక్కడ బయట వెళ్ళినా మనము స్కాన్ అనేది చేస్తూ ఉంటాము, ఏదో పర్చేస్ చేస్తూనే ఉంటాము. అలా స్కాన్ చేసినప్పుడు మనకి ఏదో ఒక క్యాష్ బ్యాక్ అనేది వస్తే కొంతవరకు బాగుంటుంది అనుకుంటూ ఉంటాము. అలాంటి క్యాష్ బ్యాక్ వచ్చే యాప్ అనేది మనకు ఫ్లిప్కార్ట్ వాళ్ళు కొత్తగా లాంచ్ చేసినారనమాట. సూపర్ మనీ యూపీఐ అనేసి లాంచ్ చేసినారనమాట రీసెంట్గా. ఈ యాప్ కొత్తగా లాంచ్ అయింది కాబట్టి వీళ్ళు స్కాన్ చేస్తే 5% క్యాష్ బ్యాక్ ఎవ్రీ టైం అనేసి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారనమాట. కానీ ఇక్కడ అప్ టు అని ఇచ్చున్నారనమాట. అప్ టు అంటే మనకి 5% లేకపోతే కొంతవరకు తక్కువ కూడా ఇవ్వచ్చు అనమాట. కానీ క్యాష్ బ్యాక్ మాత్రం తప్పకుండా వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా వీళ్ళు దీంట్లో ఎన్నో రివార్డ్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ డైలీ 1% లక్కీ పర్సన్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఏదో ఒక ప్రైజ్ అనేది ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నానంటే మనం స్టార్టింగ్లో గూగుల్ పే, ఫోన్పే వచ్చినప్పుడు కూడా మనకి అమౌంట్ సెండ్ చేస్తే క్యాష్ బ్యాక్ వచ్చేది. నెక్స్ట్ ఏదైనా రిసీవ్ చేసుకుంటే మనకి క్యాష్ బ్యాక్ స్క్రాచ్ కార్డ్ రూపంలో ఇస్తున్నారనమాట. ఆ విధంగా వీళ్ళు కొత్తగా లాంచ్ అయింది కాబట్టి క్యాష్ బ్యాక్ అనేది ఎక్కువ ప్రొవైడ్ చేస్తారనమాట. కస్టమర్ని వీళ్ళు సైడ్ తీసుకోవాలనేసి ఎక్కువ క్యాష్ బ్యాక్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అందువల్ల మనకి ఎంతవరకు క్యాష్ బ్యాక్ వస్తే అంతవరకు యూజ్ చేసుకోండి. ఏదో మనకి 5 రూపీస్ 3 రూపీస్ వచ్చినా కూడా మనకి కొంతవరకు లాభమే అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఒక రీఛార్జ్ చేసుకోవాలన్నా మీకు ప్రాసెసింగ్ ఫీజు కూడా మీకు 2 రూపీస్ నుంచి 3 రూపీస్ దాకా ఛార్జ్ చేస్తున్నారనమాట. అదేవిధంగా ఇందులో మీకు ఫ్లిప్కార్ట్లో కూడా మీరు రీఛార్జ్ చేసుకుంటే మీకు ప్రాసెసింగ్ ఫీజు కూడా లేదనమాట. మీరు ఫోన్పేలో ఇలాంటి రీఛార్జ్ చేసుకుంటే మీకు 2% 3% రీఛార్జ్ కమిషన్ ఫీజు కూడా మీరు పే చేయాల్సి వస్తూ ఉంది. నెక్స్ట్ స్కాన్ చేసే ఎవ్రీ టైం మీకు క్యాష్ బ్యాక్ అని చెప్పున్నారు. అది కూడా చూస్తాము ఎన్ని రోజులు ఇస్తారనేసి. మనం యూస్ చేస్తే కానీ తెలియదు. మనకి ఎంతో కొంత వస్తే లాభమే అని అనుకొని మనం చేసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా యాప్ కూడా మనకి ఆర్బీఐ రిజిస్టర్ అయిన యాపే. మనం ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. ఫ్లిప్కార్ట్ నుంచి లాంచ్ అయింది కాబట్టి మనం భయపడకుండా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మీరు ఏ నంబర్తో యాప్ లాగిన్ అవుతారో ఆ నంబర్కి మీ బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ ఉండాలన్నమాట. అప్పుడే మీకు అమౌంట్ సెండ్ చేసుకునేదానికి, రిసీవ్ చేసుకునేదానికి, లేకపోతే ఏదైనా స్కాన్ చేసేదానికి ఉపయోగపడుతుంది అనమాట. మీరు ఆ నంబర్ లింక్ లేకుండా వేరే నంబర్ ఏదైనా లింక్ చేసుకొని యూజ్ చేయాలంటే మీకు క్యాష్ బ్యాక్ అనేది రాదు. ఎందుకంటే తప్పనిసరి బ్యాంక్ అనేది లింక్ ఉండాలన్నమాట. మనం ఎలా ఫోన్పే, గూగుల్ పే యూజ్ చేస్తామో అదేవిధంగా ఇందులో మనము లాగిన్ అవ్వాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. ఎంతమందికి క్యాష్ బ్యాక్ వచ్చింది ఒకసారి కామెంట్స్లో చెప్పండి మీరు. ఎందుకంటే మనకి ఎంతో కొంత వచ్చినా తప్పకుండా ఉపయోగపడుతుంది. ట్రై చేసి చూడండి, కంపల్సరీ ఏం లేదు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అప్పుడప్పుడు నేను చెప్తా ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.